కేంద్ర వార్త రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఫోన్ టాపింగ్ తీవ్ర కోపంలో సీఎం రేవంత్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ గా మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ కానీ బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. గత బీఆర్ఎస్ సర్కార్లో అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఎస్ఐబి అనగా ట్యాపింగ్ ఆపరేషన్ నడిచిందని స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు అరెస్టుతో ఖాతా మొత్తం బయటకు వచ్చింది. ఎన్నికల ముందు రేవంత్ సోదరులు అనుచరులతో పాటు కొందరు పొలిటికల్ లీడర్, వ్యాపారుల, మీడియా అధినేతల ఫోన్లు కూడా ట్యాప్ చేసి ప్రణీత్ రావు బీఆర్ఎస్ ముఖ్య నేతకు ఇచ్చే ఆదేశాలతోనే ఈ ట్యాపింగ్ పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. ఆ బీఆర్ఎస్ నేత రాత్రి 100 ఫోన్ నెంబర్లు ఇచ్చి వీటన్నిటిని ట్యాపింగ్ చేయాలని ఆదేశించినట్టు తెలిపింది. అప్పటికే ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి ఎవరు ఎప్పుడు కలుస్తారన్న దానిపైన దృష్టి పెట్టారు బీఆర్ఎస్ పెద్ద నేత. ఆ సమాచారం సేకరించి ఇప్పటికప్పుడు ఆ బీఆర్ఎస్ నేతకు అందించి ప్రణీత్ రావు డబ్బుల సమాచారాన్ని కూడా చేరవేశాడు. రేవంత్ అనుచరులతో పాటు చుట్టుపక్కల ఉన్న వారి ఫోన్లు కూడా ప్రణీత్ రావు ట్యాప్ చేశాడు. ఆయన ఫోన్లో వాట్సాప్ చాటింగ్ రిట్రీవ్ చేశారు పంజాగుట్ట పోలీసులు. ఆ చాటింగ్ ఆధారంగా పోలీసులు విచారణ కొనసాగుతుంది. గత ఏడాది ఎన్నికల ముందు అక్టోబర్ 17, 2018 కావచ్చు తేదీల్లో రేవంత్ రెడ్డితో పాటు శ్రీనివాస్ ఎంఆర్ఓని కలవడానికి ఆదికేశులు కొడుకు శ్రీనివాస్ నాయుడు వస్తున్నాడని, సాయంత్రం కీలక సమావేశం ఉందని ప్రణీత్ రావు చేరవేశాడు. పెద్దపల్లి మురుగులో జ్యోత్నారెడ్డి, శివారెడ్డి డబ్బులు పంచుతున్నారంటూ అక్టోబర్ 10 తెలిపాడు. మీడియాలో పనిచేసే మధుసూదన్ రెడ్డి రేవంత్కు 3 కోట్లు అరేంజ్ చేశారని ప్రణీత్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. మరో కీలక వ్యక్తి 80 కోట్లు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారని ఫోన్ నెంబర్తో సహా బయటపెట్టాడు. రేవంత్ రెడ్డి దగ్గర పనిచేసే నగేష్ కూడా ఫాలో కావాలని ప్రణీత్ బీఆర్ఎస్ లీడర్లు ఆదేశించారు. ఆళ్లపాటి విజయ్ కుమార్ ఖమ్మం డబ్బులు తీసుకొని వెళ్తున్నాడని ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నారు.